హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజయ్ స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజయ్ స్టడీస్ తరపున హార్ట్లీ వెల్కమ్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్ ఏంటంటే, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు. సో వైయక్తిక భేదాలు అనే టాపిక్ మీద ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఈరోజు లైవ్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇక లైవ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదటి ప్రశ్న, వైయక్తిక భేదాలపై మొట్టమొదట వ్యాఖ్యానించింది ఎవరు? వైయక్తిక భేదాలపై మొట్టమొదటగా వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ 1 గాల్టన్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 రూసో, ఆప్షన్ 4 కోల్బర్గ్. వైయక్తిక భేదాలపై మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానించింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లేటో. వైయక్తిక భేదాలపై మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానించింది ప్లేటో అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అను గ్రంథ రచయిత ఎవరు? డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అను గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 జాన్ డ్యూయి, ఆప్షన్ 4 గాల్టన్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అను గ్రంథ రచయిత ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, జాన్ డ్యూయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం శిశువులో జన్మంతః అంతర్గతంగా ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉంటాయి? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం శిశువులో జన్మంతః అంతర్గతంగా ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు అనేటివి ఉంటాయి? ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 24, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 20. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 24. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం శిశువులో జన్మంతః అంతర్గతంగా దాదాపుగా 24 రకాల శక్తి సామర్థ్యాలు ఉంటాయన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 బీనే, ఆప్షన్ 2 స్టెర్న్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 స్పియర్మెన్. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని అన్నది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని అందరూ కూడా లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 టెర్మన్ అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విద్యావేత్తలు కవులు రచయితల్లో ఈ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. విద్యావేత్తలు కవులు రచయితల్లో ఈ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4
మూర్త ప్రజ్ఞ. విద్యావేత్తలు, కవులు, రచయితల్లో ఈ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ. విద్యావేత్తలు, కవులు, రచయితల్లో అమూర్త ప్రజ్ఞ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఏకకారక సిద్ధాంతమును మొదటగా అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఏకకారక సిద్ధాంతమును మొదటగా అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 బీనే, ఆప్షన్ 2 స్టెర్న్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఏకకారక సిద్ధాంతమును మొదటగా అభివృద్ధి చేసిన వారు ఎవరు? నా వాయిస్ క్లియర్గా ఉందా ఫ్రెండ్స్? సో వాయిస్ క్లియర్గా ఉంటే ఎవరో ఒకరు లైవ్ చాట్లో రిప్లై ఇవ్వండి. ఎస్ అనో లేదంటే ఓకే అనో. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 బీనే. ఏకకారక సిద్ధాంతాన్ని మొదటగా అభివృద్ధి చేసిన వారు బీనే. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో థర్స్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఈ క్రింది వాటిలో థర్స్టన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ఆప్షన్ 1 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 4 సామూహిక కారకాల సిద్ధాంతం. ఈ క్రింది వాటిలో థర్స్టన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 సామూహిక కారకాల సిద్ధాంతం. సో సామూహిక కారకాల సిద్ధాంతాన్ని థర్స్టన్ ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? మానసిక వయస్సు అను భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ 1 బీనే, ఆప్షన్ 2 స్టెర్న్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 థార్న్డైక్. మానసిక వయస్సు అను భావనను ప్రవేశపెట్టినది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. బీనే. మానసిక వయస్సు అను భావనను ప్రవేశపెట్టింది బీనే అన్నమాట. ఆల్ఫ్రెడ్ బీనే. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రజ్ఞామాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు ఎవరు? ప్రజ్ఞామాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 థార్న్డైక్, ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ బీనే, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 స్టెర్న్. ప్రజ్ఞామాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. థార్న్డైక్. ప్రజ్ఞామాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు థార్న్డైక్ అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 70 నుంచి 90, ఆప్షన్ 2 50 నుంచి 70, ఆప్షన్ 3 0 నుంచి 20, ఆప్షన్ 4 20 నుంచి 50. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేది ఇక్కడ ప్రశ్న.
సో ఆప్షన్స్ అన్నీ కూడా 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. సో ఇటువంటి అంశాలపైన బిట్స్ అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా ఎగ్జామ్స్లో ఇటువంటి బిట్స్ అయితే అడుగుతూ ఉంటారు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 50 నుంచి 70 అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 వరకు ఉంటుందన్నమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సమస్య పరిష్కారానికి ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమంటారు? సమస్య పరిష్కారానికి ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సృజనాత్మకత, ఆప్షన్ 2 నైపుణ్యం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. సమస్య పరిష్కారానికి ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సహజ సామర్థ్యం అంటే సమస్య పరిష్కారానికి ఉపయోగపడే సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సరళత్వం మరియు ధారాళత కలిగిన ఆలోచన ప్రక్రియ వీటి యొక్క లక్షణాలు. సరళత్వం మరియు ధారాళత కలిగినటువంటి ఆలోచన యొక్క ప్రక్రియ అనేది వీటి యొక్క లక్షణాలు. ఆప్షన్ 1 స్మృతి, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 వైఖరి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సృజనాత్మకత. సరళత్వం మరియు ధారాళత కలిగిన ఆలోచన ప్రక్రియ ఈ యొక్క సృజనాత్మకత యొక్క లక్షణాలు అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనగా. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనగా ఆప్షన్ 1 అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యం, ఆప్షన్ 2 సాధారణంగా మనలో ఉండే గ్రహణ శక్తి, ఆప్షన్ 3 పరస్పర సంబంధాలను చూడగలిగే శక్తి, ఆప్షన్ 4 పైవన్నీ. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అన్నది మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యం. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనగా అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యం అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. అభ్యసించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నవారు ఎవరు? అభ్యసించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 గేట్స్, ఆప్షన్ 2 స్టెర్న్, ఆప్షన్ 3 డేర్బాన్, ఆప్షన్ 4 బీనే. అభ్యసించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. డేర్బాన్. అభ్యసించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నది డేర్బాన్ అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సినీ నటులు రాజకీయ నాయకుల్లో ఎక్కువగా కనిపించే ప్రజ్ఞ ఏది? సినీ నటులు రాజకీయ నాయకుల్లో ఎక్కువగా కనిపించేటటువంటి ప్రజ్ఞ. ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ.
సినీ నటులు రాజకీయ నాయకుల్లో ఎక్కువగా కనిపించేటటువంటి ప్రజ్ఞ ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీ యొక్క సమాధానాన్ని అందరూ కూడా లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించినది ఏది? ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించినటువంటిది. ఆప్షన్ 1 వ్యక్తి అంతర్గత శక్తి. ఆప్షన్ 2 అనువంశికత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 3 1 మరియు 2. ఆప్షన్ 4 1 మాత్రమే. ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించినటువంటిది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించినటువంటి అంశాలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. వ్యక్తి అంతర్గత శక్తి, అనువంశికత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అను గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 స్పియర్మన్. ఆప్షన్ 2 థారండైక్. ఆప్షన్ 3 ఎబ్బింగ్హౌస్. ఆప్షన్ 4 టెర్మన్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అను గ్రంథ రచయిత ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. థారండైక్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అను గ్రంథ రచయిత థారండైక్ అనమాట. ఓకేనా? సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తరువాత ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని పేర్కొంటారు? సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 ద్వికారక సిద్ధాంతం. ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం. ఆప్షన్ 3 ఏకకారక సిద్ధాంతం. ఆప్షన్ 4 పైవన్నీ. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏకకారక సిద్ధాంతం. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అనేసి ఈ యొక్క ఏకకారక సిద్ధాంతాన్ని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో నిష్పాదన పరీక్ష కానిది ఈ క్రింది వాటిలో నిష్పాదన పరీక్ష ఏది? ఈ క్రింది వాటిలో నిష్పాదన పరీక్ష. ఆప్షన్ 1 బాటియా ప్రజ్ఞామాపని. ఆప్షన్ 2 బీనే సైమన్ పరీక్షలు. ఆప్షన్ 3 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష. ఈ క్రింది వాటిలో నిష్పాదన పరీక్షగా ఏ పరీక్షను పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. బాటియా ప్రజ్ఞామాపని. ఈ క్రింది వాటిలో నిష్పాదన పరీక్ష ఏది అంటే బాటియా ప్రజ్ఞామాపని అన్నమాట. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రతి ప్రజ్ఞా పరీక్షకు ఎన్ని రకాల గుణాలు ఉంటాయి? ప్రతి ప్రజ్ఞా పరీక్షకు ఎన్ని రకాల గుణాలు ఉంటాయి? ఆప్షన్ 1 3. ఆప్షన్ 2 4. ఆప్షన్ 3 5. ఆప్షన్ 4 7. ప్రతి ప్రజ్ఞా పరీక్షకు ఎన్ని రకాల గుణాలు ఉంటాయి అనేది ఇక్కడ ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 4. ప్రతి ప్రజ్ఞా పరీక్షకు దాదాపుగా 4 రకాల గుణాలు ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారు ఎవరు? సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 టోలెన్స్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 చాప్లిన్. సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 గిల్ఫర్డ్, టోలెన్స్. వీళ్ళిద్దరూ కూడా సృజనాత్మకతపై విశేష కృషి చేసినటువంటి వాళ్ళు అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సృజనాత్మకతలో ఉండే అశాబ్దిక పరీక్షల సంఖ్య. సృజనాత్మకతలో ఉండే అశాబ్దిక పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. సృజనాత్మకతలో ఉండే అశాబ్దిక పరీక్షల యొక్క సంఖ్య. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 3. సృజనాత్మకతలో ఉండే అశాబ్దిక పరీక్షల సంఖ్య 3 అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ యాడ్ చేసుకోండి. సో ప్రతిరోజు మనం పెట్టే టెట్ డిఎస్సికి సంబంధించి లైవ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి అందరూ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. విభిన్న ఆలోచనా సరళే సృజనాత్మకత అని పేర్కొన్నవారు ఎవరు? విభిన్న ఆలోచనా సరళే సృజనాత్మకత అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 చాప్లిన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 టోలెన్స్, ఆప్షన్ 4 పైవన్నీ. విభిన్న ఆలోచనా సరళే సృజనాత్మకత అని పేర్కొన్నవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గిల్ఫర్డ్. విభిన్న ఆలోచన సరళే సృజనాత్మకత అని పేర్కొన్న వారు గిల్ఫర్డ్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సృజనాత్మకతలో గల దశలు ఏవి? సృజనాత్మకతలో గల దశలు. ఆప్షన్ 1 సన్నాహం, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి, ఆప్షన్ 4 పైవన్నీ. సృజనాత్మకతలో గల దశలు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. సృజనాత్మకతలో ఉన్నటువంటి దశలు సన్నాహం, గుప్త దశ, అంతర్దృష్టి ఇవన్నీ కూడా సృజనాత్మకతలో ఉండేటటువంటి దశలు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ప్రజ్ఞామాపనికి ఉపయోగించే పరీక్ష ఏది? ప్రజ్ఞామాపనికి ఉపయోగించే పరీక్ష. ఆప్షన్ 1 వెస్లర్ మాపని, ఆప్షన్ 2 బాటియా నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 4 పైవన్నీ. ప్రజ్ఞామాపనికి ఉపయోగించేటటువంటి పరీక్ష ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి టెట్ డిఎస్సిలో కంపల్సరీ
బిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా బాగా ఇంట్రెస్ట్గా ఈ యొక్క కాన్సెప్ట్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి తప్పకుండా బిట్ వచ్చే దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ వెస్ట్లర్ మాపని, బాటియా నిష్పాదన పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష, పైవన్నీ కూడా ప్రజ్ఞామాపనకి ఉపయోగించేటటువంటి పరీక్షలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ప్రజ్ఞాలబ్ధిని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ప్రజ్ఞాలబ్ధిని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 బీనే, ఆప్షన్ 2 టెర్మన్, ఆప్షన్ 3 స్టెర్న్, ఆప్షన్ 4 మెరిల్. ప్రజ్ఞాలబ్ధిని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధిని మొదటగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త స్టెర్న్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ పైన కంపల్సరీ మనకి ఎగ్జామ్లో బిట్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవ్వండి ఈ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కుతూహలం అనే సహజాతముచే వచ్చు ఉద్వేగం ఏది? కుతూహలం అనే సహజాతము నుంచి వచ్చేటటువంటి ఉద్వేగం. ఆప్షన్ 1 భయం, ఆప్షన్ 2 ప్రేమ, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 విస్మయం. కుతూహలం అనే సహజతముచే వచ్చేటటువంటి ఉద్వేగం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సృజనాత్మకత. కుతూహలం అనే సహజత్వం నుంచి వచ్చేటటువంటి ఉద్వేగం సృజనాత్మకత అన్నమాట. ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. థార్న్డైక్ ప్రజ్ఞా పరీక్షలో CAVDలో D అంటే ఏంటి? థార్న్డైక్ ప్రజ్ఞా పరీక్షలో CAVDలో D అంటే ఏంటి? ఆప్షన్ 1 వర్ణన, ఆప్షన్ 2 దూరం, ఆప్షన్ 3 మితి, ఆప్షన్ 4 నిర్దేశాలు. థార్న్డైక్ ప్రజ్ఞా పరీక్షలో CAVDలో ఉన్నటువంటి అంశాలలో D అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, నిర్దేశాలు. థార్న్డైక్ ప్రజ్ఞా పరీక్షలో D అనగా నిర్దేశాలు అనేసి అర్థం అన్నమాట. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకేనా? ప్రజ్ఞామాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు ఎవరు? ప్రజ్ఞామాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు. ఆప్షన్ 1 బీనే, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 స్టెర్న్. ప్రజ్ఞామాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసినవారు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, బీనే. ప్రజ్ఞామాపనలపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు బీనే అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నిష్పాదన పరీక్షలు ఎన్ని రకాలు? నిష్పాదన పరీక్షలు మొత్తం ఎన్ని రకాలు? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. నిష్పాదన పరీక్షలు ఎన్ని రకాలు అనేది ఇక్కడ ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 5 నిష్పాదన పరీక్షలు మొత్తము 5 రకాలన్నమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు ఈ యొక్క వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు నుంచి అంటే మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మన యొక్క లైవ్ ఎగ్జామ్స్ని తప్పకుండా షేర్ చేయండి. అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ యొక్క మార్క్స్ని ఇక్కడ లైవ్ చాట్లో తెలియచేయండి. మీ పేరు, మీ జిల్లా పేరు, మీకు వచ్చినటువంటి మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. టెట్ డిఎస్సికి సంబంధించి ప్రతి సబ్జెక్టు, ప్రతి కాన్సెప్టు అంటే మన టాపిక్ వైజే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో టెట్ డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎగ్జామ్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఓకే, సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.